హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది ఫ్రెండ్స్? బాగానే జరుగుతూ ఉంది అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, సో టెట్ది హాల్ టికెట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఓకేనా, సెంటెన్స్ కూడా వచ్చేసిన అందరికి. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎగ్జామ్ రాసే టైం ఓకే మనకి చాలా నియర్గా ఉంది. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటే నార్మల్గా మనకి టెట్లో సిలబస్లో అదర్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. సైకాలజీ ఉంది, ఓకే, లాంగ్వేజెస్ ఉన్నాయి, మరి సబ్జెక్ట్ వైజ్ అదర్ కంటెంట్ మెథడాలజీ అవి అన్నీ ఉన్నాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఓకే, కంటెంట్ మీద ఓకే, నేను మొత్తం మెయిన్ టాపిక్ మీద సిలబస్ కవర్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో నా ఉద్దేశం ఏమంటే ఓకే ఫ్రీగా మీకు అందరికీ ఓకే, ఎందుకంటే టైం లేదు ఇప్పుడు. ఓకే, ట్రిక్తో ఓకే మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఒక ట్రిక్తో ఈజీ వేలో మీకు నేర్పించాలనేసి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, నా ఛానల్స్ గురించి చెప్పండి. ఓకే, నా వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఓకే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇప్పుడు టెట్ తర్వాత, ఏపీ టెట్ తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ పడుతుంది ఆంధ్రాలో. సో దానికోసం నేను ఒక ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో దాని గురించి ఫర్దర్గా మీకు చెప్తాను. సో అప్పుడు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దే క్యాన్ జాయిన్ మై క్లాస్. ఓకేనా, సో మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ క్యాన్ జాయిన్ మై క్లాస్. ఫైన్ ఫ్రెండ్స్, సో ఈరోజు వచ్చేసి మనం సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. సో బై ద వే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మీకు ఇంకా పూర్తిగా అర్థం కావాలంటే ఓకే మీరు దీంతో పాటు ఖచ్చితంగా టెన్సెస్ వీడియోస్ కూడా చూడాలి. ఆల్రెడీ టెన్సెస్ మీద నేను పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఓకే, సో ఈ రెండు మీద నేను ఒక వీడియో పెట్టాను. నెక్స్ట్ నా వీడియో ఉంటుంది ఫ్యూచర్ టెన్స్ మీద. ఫైన్, సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నార్మల్గా వాళ్ళు అడిగేది క్వశ్చన్స్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ ఆర్ వర్బ్. ఓకే, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, దీని మీద వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇక్కడ నేను ఒక షార్ట్కట్లో అంటే ఒక ట్రిక్ లాగా ఒక టేబుల్ మీకోసం రెడీ చేశాను. ఇప్పుడు చూడండి, పాస్ట్ టెన్స్ ఉంది, ఓకే, హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ. ఓకే, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే, దెన్ ఇప్పుడు ఫస్ట్ ఓకే, సో ఇక్కడ చూసాం లాస్ట్ మన టెస్ట్ జరిగిన దాంట్లో క్వశ్చన్ నెంబర్ 80లో వచ్చేసి ఒక క్వశ్చన్ ఓకే ఇక్కడ వచ్చింది. సో అవర్ నేషనల్ యాంథమ్ డాష్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో దీంట్లో మనకి సెలెక్ట్ చేయాలి ఏదనేసి. సో ఫైన్ ఎనీ హౌ ఇప్పుడు చూసాం మనం ఇది తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం దీనికి సాల్వ్ చేద్దాం. హియర్ హెల్పింగ్ వర్బ్ చూడండి, పాస్ట్ టెన్స్లో సింగులర్ అయితే, సపోజ్ నేను సబ్జెక్ట్ సింగులర్ అయితే సబ్జెక్ట్ కూడా మీకోసం కొన్ని జస్ట్ రాసినాను, హీ కానీ అనిల్ కానీ అట్లా. సింగులర్ ఉంటే ఓకే వాజ్ వస్తుంది, హ్యాడ్ వస్తుంది. ప్లూరల్ అయితే సపోజ్ ప్లూరల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సబ్జెక్ట్ వి కానీ దే కానీ ఓకే రాహుల్ అండ్ రాజు అట్లా ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటే అట్లా ప్లూరల్ అట్లా ఉంటే ఓకే హెల్పింగ్ వర్ ఆర్ హ్యాడ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కావాలంటే రాసుకోండి. అదే ప్రెజెంట్ టెన్స్ మనం డిస్కస్ చేస్తే ఓకే సింగులర్ దాంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్ రాసినాను సబ్జెక్ట్ ఓకే షీ కానీ ఇది ఐ ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఐ. సో షీ ఐ అట్లా ఉంటే షీకి ఈజ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది. ఓకే, షీకి యామ్ ఎప్పుడు రాదు, ఐకి ఈజ్ కూడా ఎప్పుడు రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో షీకి ఈజీ వస్తుంది ఓకే, అండ్ ఐకి యామే వస్తుంది. అండ్ ఇంకా సింగులర్ అయితే సబ్జెక్ట్ హ్యాజ్ వస్తుంది. ఓకే, సో దెన్ ప్లూరల్ అయితే ఇప్పుడు ప్లూరల్ అంటే ఇద్దరు ఏ అండ్ బి అని నేను రాసినాను ఇక్కడ. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అనుకోండి. సో ఇద్దరు అట్లా ప్లూరల్ ఉంటే ఆర్ వస్తుంది, ఈజ్ యామ్ రాదు. చూడండి, గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, అదే సేమ్ టైం ఓకే హ్యాజ్ హ్యావ్ హ్యాడ్లో వచ్చేసి మీకు ప్లూరల్ అయితే హ్యావ్ వస్తుంది. ఓకే, ఇది ఇక్కడ నేను చెప్తాను. పాస్ట్లో అయితే హ్యాడ్ చూడండి. ఓకే, హ్యాడ్ వచ్చేసి పాస్ట్లోనే ఉంటుంది, పాస్ట్లో మనం వస్తుంది. ప్రజెంట్లో అయితే హ్యాజ్ వస్తుంది సింగులర్కి, ప్లూరల్కి అయితే హ్యావ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సింగులర్ అయితే ఫ్యూచర్ టెన్స్లో సింగులర్ అయితే విల్ వస్తుంది, అండ్ హ్యావ్లో మనం హ్యావ్ ఫామ్లో చూస్తే విల్ హ్యావ్ వస్తుంది. ఓకే, అదే ప్లూరల్ అయితే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే లైక్ వి యూ అట్లా. ఓకే, బై ద వే యూని ప్లూరల్గానే కన్సిడర్ చేయాలి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. యూ అంటే సింగులర్ అనేసి కాదు. ఓకే, యూ వచ్చేసి మనకి యూకి అది సింగులర్ అయినా కానీ మనం సింగులర్ అయినా కూడా యూని అంటాం, 10 మంది ఉన్నా కూడా యూని అంటాం. అక్కడ నార్మల్గా యూకి ఎస్ యాడ్ చేసి యూజ్ అన్నాం మనం ప్లూరల్ అయితే కదా, సో యూని అంటాం. అందుకే యూకి ప్లూరల్ రూలే అప్లై చేస్తాం, సింగులర్ది కాదు. ఓకే, సింగులర్ అయినా ప్లూరల్ రూల్ అప్లై చేస్తాం, ప్లూరల్ అయినా సింగులర్ ఓకే ప్లూరల్ రూల్ అప్లై చేస్తాం అంటే హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ ప్లూరల్ అయితే విల్ ఆర్ విల్ బీ అంటే సేమ్. ఓకే, సో విల్ బీ వచ్చేసి కంటిన్యూస్లో వస్తుంది, అండ్ హ్యావ్ గురించి చూస్తే విల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్. ఫైన్ ఎనీ హ్యావ్. సో ఇది చూసి ఇక్కడ పెట్టుకోండి, మీకు కూడా కావాలంటే రాసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అందుకే నేను నార్మల్గా ఏం చేశానంటే మీకు మొత్తము
ఒకే పేజ్లో మీకు స్క్రీన్లో కవర్ అయినట్లు నేను రాస్తున్నాను. ఓకే, సో దట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు హెల్ప్ఫుల్గా ఉండాలనేసి. ఒకటి హెల్పింగ్ వర్క్ ఒక దాంట్లో ఒక పేజ్లో మళ్ళీ ఇంకో దాంట్లో కాకుండా ఒకే దాంట్లో పట్టినట్ల నేను మీకు ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను, మీకోసం ప్రిపేర్ చేస్తున్నాను, సో దట్ ఓకే మీకు అది హెల్ప్ఫుల్గా ఉండాలనేసి. నా ఇప్పుడు చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఐ డాష్ ఓకే గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ లాస్ట్ వీక్. ఓకే, ఐ డాష్ టు మై ఓకే గోయింగ్ టు మై నేటివ్ ప్లేస్ లాస్ట్ వీక్ నేను మా నేటివ్ ప్లేస్కి వెళ్తూ ఉండేది. వాజ్ యామా. సో బై ద వే ఐకి యామ్ మీకు మనకు తెలుసు, అండ్ వాజ్ ఏది, సో పాస్ట్ టెన్స్ కదా, వాజే రావాలి. ఓకే, వాజ్ యామ్లో వచ్చేసి వాజే రావాలి కదా. నెక్స్ట్ ద వెయిటర్ డాష్ ఓకే ద ఆర్డర్ నౌ. సో మనకి డాష్ ఇచ్చినారు అండ్ బ్రాకెట్లో బ్రింగ్ ఇచ్చినారు. ఓకే, సో బ్రింగ్ అంటే ఇప్పుడు చూడండి, వెయిటర్ ఏం చేస్తామంటే ఆర్డర్ తీసుకొని వస్తూ ఉంది. సో ఏదైనా తీసుకొని వచ్చేదంటే ఐఎన్జీ యాడ్ అవుతుంది. ఓకే, మెయిన్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ అవుతుంది. సో బ్రింగ్ పోయి బ్రింగింగ్ అయిపోతుంది. ఎప్పుడైనా కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతూ ఉంటాయి, ఆయన ఇప్పుడు తీసుకొని వస్తున్నారు, సో దీనికి ఐఎన్జీ యాడ్ చేయాలి. ఓకే, దీనికి ఇంకా బెటర్ ఐడియా కావాలంటే టెన్సెస్ వీడియో చూడండి. దీంతో పాటు ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టెన్సెస్ వీడియో చూడండి, మీకు ఇంకా బాగా ఫర్దర్గా బాగా క్లియర్గా వచ్చేస్తుంది, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఫైన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, బ్రింగింగ్ అండ్ తీసుకొని వస్తున్నాడు కదా, పాస్ట్ కదా, సింగులర్ కదా, సో యామ్ రాదు మనకి తెలుసు. వెయిటర్ కదా, ఐ కాదు, ఐ అయితే యామ్ ఉండొచ్చు, సో ఈజ్ వస్తుంది. ఓకే, ఈజ్ బ్రింగింగ్. ఓకే, అట్లా. దెన్ ఇది కొద్దిగా మీకు దీని గురించి చెప్పాలా నేను ఇక్కడ నార్మల్గా. ఓకే, హీ డాష్ ఎ న్యూ ఫోన్ ఆన్లైన్ అండ్ ఇట్ డాష్ టుడే బ్రాకెట్లో కమ్ ఇచ్చినారు. అంటే ఏమి, ఓకే కమ్ అంటే ఈరోజు వచ్చినట్ల. ఇంతకుముందు ఫోన్ ఫ్లిప్కార్ట్లో లేకుంటే ఆన్లైన్ ఎట్లా ఆర్డర్ చేసినారంట, అది ఈరోజు వచ్చింది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు ఇంతకుముందు నేను మీకు చెప్పినాను, ఎప్పుడైనా కానీ రెండు పాస్ట్లో ఏదైనా రెండు సెంటెన్స్ ఉంటాయి, ఆల్రెడీ దెర్ ఆర్ టూ పాస్ట్. ఒకటి ఆర్డర్ చేసినట్ల, మళ్ళీ ఇంకోటి ఈరోజు వచ్చినట్ల. సో రెండు పాస్ట్, రెండు కూడా అయిపోయింది. వచ్చినట్లు అంటే ఈరోజు ఇప్పుడు కాదు, ఈరోజు వచ్చింది, కానీ వచ్చి కూడా ఓకే మనకి 1 సెకండ్ 1 మినిట్ బిఫోర్ కూడా అది పాస్ట్ కిందనే వెళ్ళిపోతుంది. సో రెండు పాస్టే. సో మనం ఏం చేయాలంటే హ్యాడ్ ఉంది కదా, ఓకే అది ఓల్డర్ పాస్ట్కి అప్లై చేయాలి, హ్యాడ్. ఓకే, సో ఇది ఆల్రెడీ నేను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అప్లై ఓకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది. ఓకేనా, ఫైన్. ఎనీహా, సో హీ హ్యాడ్ ఆర్డర్డ్. ఓకే, ఇక్కడ ఇది రాయలేదు, సారీ. ఓకే, హీ హ్యాడ్ ఆర్డర్డ్. ఓకే, దెన్ ఇక్కడ మెయిన్ మనకి ట్విస్ట్. ఓకే, హీ హ్యాడ్ ఆర్డర్డ్ న్యూ ఫోన్ ఆన్లైన్ అండ్ ఇట్ కేమా. సో కమ్ మనకి దీంట్లో పాస్ట్ ఫామ్ తీసుకొని మనం అది రాయాలి. సో కేమ్ వస్తుంది. ఓకే, సో దీని గురించి మీరు కావాలంటే ఓకే నా టెన్సెస్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫైన్. ద మేనేజర్ డాష్ కమ్ టు ద ఆఫీస్ విత్ ఇన్ 1 hour. ఓకే, సో మేనేజర్ వచ్చేసి నార్మల్గా ఆఫీస్కి, ఇక్కడ వాళ్ళు ఇమాజిన్ ఇక్కడ హెల్పింగ్ లేదు అండ్ బ్రాకెట్లో వీళ్ళు ఏమి ఇస్తారంటే వీళ్ళైనా ఇస్తారు, ఆర్ అయినా ఇస్తారు, ఈజ్ అయినా వర్, ఈ దీంట్లో ఏదైనా ఇవ్వచ్చు బ్రాకెట్లో ఇట్లా దీనిలాగా ఇస్తారు. సో ఫ్యూచర్ కదా, అంటే ఏమి విత్ ఇన్ 1 hourలో వస్తారంట ఆయన. ఓకే, కమ్ టు ద ఆఫీస్ విత్ ఇన్ 1 hour అంటే గంటలో వస్తారంట. సో ఫ్యూచరే కదా, సో ఫ్యూచర్ అంటే మనకి ఏముంది, మేనేజర్ సింగులర్ కదా, విల్, సో మనకి విల్ ఆన్సర్. ఓకే, అట్లా తీసుకోవాలి. ఫైన్. సో టుడే మార్నింగ్ వీ డాష్ ఓకే బాట్ ఏ న్యూ కార్. ఈరోజు మార్నింగ్ మేము కొత్త కార్ కొన్నాము. సో హ్యాజా. ఓకే, సో పాస్ట్ కదా, కొన్నారంట పాస్ట్, సో మనకి హ్యాడ్. సో ఇక్కడ చూడండి ప్రెజెంట్ టెన్స్లో హ్యాజ్. ఓకే, హ్యాజ్, పాస్ట్ టెన్స్లో హ్యాడ్. సో కొన్నారంట, ఆల్రెడీ తీసుకున్నారు. ఓకే, సో హ్యాడ్ వస్తుంది ఆన్సర్. సో బై ద వే మనకి బాట్ అంటే బై బాట్ ఆల్రెడీ బాట్ అనేది పాస్ట్ టెన్స్ చూపిస్తుంది. సో పాస్ట్ టెన్స్ అంటే మనకి హ్యాడే రావాలి ఇక్కడ. దెన్ ఓకే, సమ్ క్యాండిడేట్స్ డాష్ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ అవుట్ సైడ్. అంటే కొంతమంది క్యాండిడేట్స్ బయట ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు కదా, ప్రెజెంట్లో కదా. సో మనకి బ్రాకెట్లో ఏమి ఇచ్చినారు ఆప్షన్స్, ఈజ్ ఆర్. సో మనకి తెలుసు ఈజ్ వచ్చేసి సింగులర్కి, ఆర్ వచ్చేసి ప్లూరల్కి. సో ఆన్సర్ ఈజ్ ఆర్ తీసుకోవాలి. సో దెన్ ద వర్కర్స్ ఆర్ డాష్ స్ట్రైక్. వర్కర్స్ ఆర్ డాష్ స్ట్రైక్. సో వర్కర్స్ ఆర్ అంటే స్ట్రైక్ చేస్తున్నట్ల, ఇప్పుడు చేస్తున్నారు. సో డూ స్ట్రైక్ కాదు, డిడ్ కాదు. ఓకే, సో చేస్తున్నారు అంటే డూయింగ్ కదా, ద వర్కర్స్ ఆర్ డూయింగ్ స్ట్రైక్. సో అర్థం మీరు చదివితే మీకు కొద్దిగా ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, 2-3 సార్లు చదవండి. ఓకే, ద వర్కర్స్ ఆర్. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని పెట్టి చూడండి, ద వర్కర్స్ ఆర్ డూయింగ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇప్పుడు చేస్తున్నారు, అట్లా తప్పుడు డూయింగే రాయాలా. ఫైన్. సో హీ డాష్ ఎక్స్చేంజ్ హిస్ డ్రెస్ ఫ్రమ్ దిస్ షాప్. అతను ఓకే ఈ షాప్ నుంచి డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు అనేసి మీరు చూపిస్తున్నాడు ఆడ అతను అనేసి హీ. సో హీకి అంటే సింగులర్కి మనం ఏది యూజ్ చేయాలి, సింగులర్కి హ్యాజ్, ప్లూరల్కి హ్యావ్. సో ఇక్కడ హ్యావ్ ఉంది. సో ఆన్సర్ షుడ్ బి హ్యాజ్.
సో హ్యాజ్. సో దట్ ఈస్ ద థింగ్. సో హ్యాజ్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో మీకు ఈ టేబుల్ కూడా నేను మీకోసం నేను రాశాను, డ్రా చేశాను. సో మీకు ఈజీగా అవుతుంది అనేసి. ఇప్పుడు మనము ఓకే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అవర్ నేషనల్ యాంథమ్ డాష్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఏం ఇవ్వలేదు, ఇక్కడ కింద ఇచ్చినారు. సో వాజ్ కంపోజ్ ఆన్ ఈజ్ కంపోజ్డ్ విత్ వాజ్ కంపోజ్ బై విత్ ద వాజ్ కంపోజ్ బై. ఓకే, సో దీంట్లో ఏది కరెక్ట్ ఆప్షన్? ఓకే, సో బై ద వే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇప్పుడు అయితే లేరు. ఓకేనా, పాస్ట్, దాని అర్థం ఏమి? పాస్టే కదా, ఆల్రెడీ ఇది పాస్ట్లోనే. సో ఓకే ఆయన ఓకే అది ఆల్రెడీ ఆయన కంపోజ్ చేసేస్తున్నారు, ఇప్పుడు ఆయన ప్రస్తుతానికైతే లేదు. ఓకే, సో అందుకోసం పాస్ట్ ఓకే ప్రజెంట్ అయితే కాదు. సో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే పాస్ట్ అంటే ఏమి, మనకి వాజే ఈజ్ రాకూడదు, వాజ్. సో ఈ 3 వాజ్లో వచ్చేసి ఏది అనేసి. బై ద వే నేను ప్రిపోజిషన్ నా వీడియోలో ప్రిపోజిషన్లో నేను మీకు చెప్పినాను, ఆన్ ఎప్పుడు ఇస్తుంది, విత్ ఎప్పుడు ఇస్తుంది అనేసి. ఓకే, సో ఆన్ అంటే పైన. సో సపోజ్ మనం ఇది పెట్టి ఓకే అవర్ నేషనల్ యాంథమ్ వాజ్ కంపోజ్ ఆన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఏమి, రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అవర్ నేషనల్ యాంథమ్ కంపోజ్ చేసినామా? లేదు, రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. సో ఈజ్ కంపోజ్ విత్ లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఈజ్ అబ్సల్యూట్లీ రాదు. ఓకే, సో ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ వస్తుంది కానీ రాదు, అది ఇది పాస్ట్ అయినా, ఇప్పుడు లేరు ఆయన. సో థర్డ్ వన్ ఆప్షన్ చూసాం, కంపోజ్ వాజ్ కంపోజ్ విత్ అంటే అవర్ నేషనల్ యాంథమ్ వాజ్ కంపోజ్ విత్ రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఆయనతో కలిసి, రవీంద్రనాథ్ ఠాగూర్తో కలిసి ఓకే నేషనల్ యాంథమ్ కంపోజ్ చేసినారంట. సో ఆయనతో కలిసి కాదు, ఆయన చేసిండేది యాక్చువల్లీ ఆయన. ఓకేనా, సో వాట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్? వాజ్ కంపోజ్ బై అంటే ఆయన ద్వారా కంపోజ్ చేయబడిండేది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇదే కదా. సో మనకి ఓకే ఇప్పుడు చూడండి ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో రవీంద్రనాథ్ ఠాగూర్ సో వాజ్ ఓకే పాస్టే కదా, సో పాస్ట్లో సింగులర్ కదా. సో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే సింగులర్, అందుకే వాజే వర్ కాదు, వాజే యూజ్ చేయాలి. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి వాజ్ కంపోజ్డ్ బై. సో 80 ఓకే 84 అదే 4. ఓకే, సో దిస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫైన్. సో అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకేనా, సో దయచేసి నా ఛానల్ని రెఫర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి నా ఛానల్ గురించి. ఓకే, టెట్ ఇంకా ఎక్కువ టైం లేదు. సో ఖచ్చితంగా నా ఛానల్ నుంచి మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఓకే, సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్యూచర్ టెన్స్ మీద ఇస్తాను. సో ఓకే, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.